టీడీపీ మహిళా ఎమ్మెల్యేపై సామాజిక మాధ్యమాల్లో అసభ్యకర పోస్టులు పెట్టిన వారిపై పెట్టించిన వైసీపీ నాయకులపైన కేసు నమోదు చేయడమే ఆ ఇన్స్పెక్టర్ చేసిన మహానేరమైపోయింది. కేసు నమోదు చేసిన మరుక్షణమే ఆ సీఐని వీఆర్కి పంపించేశారు. కడప జిల్లాలో చోటు చేసుకున్న ఈ ఘటన చర్చనీయాంశంగా మారింది. కడప టీడీపీ ఎమ్మెల్యే మాధవిరెడ్డిపై సామాజిక మాధ్యమాల్లో ఇటీవల పెద్ద ఎత్తున అసభ్య పోస్టులు పెట్టారు. వైసీపీ నేత మాజీ ఉప ముఖ్యమంత్రి అంజద్ బాషా, ఆయన సోదరుడు అహ్మద్ బాషా, పిఏ ఖాజా దీని వెనుక ఉన్నారంటూ ఎమ్మెల్యే మాధవిరెడ్డి, ఆమె భర్త టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసులరెడ్డి ఇటీవల కడప 1వ పట్టణ పోలీసులకు ఆధారాలతో సహా ఫిర్యాదు చేశారు. కడప 1వ పట్టణ సీఐ రామకృష్ణ యాదవ్ ఆ ముగ్గురిపైన సోమవారం కేసు నమోదు చేశారు. అలా కేసు నమోదైందో లేదో గంటల వ్యవధిలోనే ఆ సీఐను వీఆర్లోకి పంపిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. దీనిపై టీడీపీ వర్గాలు విస్మయం వ్యక్తం చేస్తున్నాయి. తప్పు చేసిన వారిపై కేసు పెట్టిన అధికారిని ప్రోత్సహించాల్సింది పోయి వీఆర్లోకి పంపించడమేంటని ప్రశ్నిస్తున్నాయి. మాధవిరెడ్డి ఫిర్యాదుపై నమోదు చేసిన కేసులో వైసీపీ నేత అంజాద్ బాషా, పిఏ ఖాజా ఒక్కరినే నిందితుడిగా చేర్చకుండా అంజాద్ బాషా, ఆయన సోదరుడు అహ్మద్ బాషాలను ఎందుకు నిందితులుగా చేర్చావంటూ ఎస్పీ నచికేత్ విశ్వనాథ్ సీఐను ప్రశ్నించినట్లు, తన మాట విననందుకు వీఆర్కు పంపినట్లు టీడీపీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఈ అంశంపై ఎస్పీ నచికేత్ విశ్వనాథ్ ను అడగ్గా క్రమశిక్షణ ఉల్లంఘించినందుకే సీఐపై తాత్కాలిక చర్యలు తీసుకున్నామని చెప్పారు. సీఐ రామకృష్ణ యాదవ్ వైసీపీ హయాంలో తీవ్ర వేధింపులకు గురయ్యారు. 2019లో వైసీపీ అధికారం చేపట్టే నాటికి కడపలో సీఐగా పనిచేస్తున్న ఆయన్ను అక్కడి నుంచి బదిలీ చేసి దాదాపు ఏడాది పాటు వీఆర్లో పెట్టారు. ఆ తర్వాత కూడా అంజాద్ బాషా, నాటి కడప మేయర్ సురేష్ బాబు, రామకృష్ణ యాదవ్ను కడప జిల్లాలోనే ఉండనివ్వకుండా అనంతపురం జిల్లాకు బదిలీ చేయించారు. అక్కడ ఏ పోస్టింగు దక్కనీయకుండా వీఆర్లోనే ఉంచారు. దాదాపు 2 ఏళ్ల తర్వాత అప్రాధాన్యమైన మానవ హక్కుల కమిషన్ విభాగంలో సీఐగా పోస్టింగ్ లభించింది. వైసీపీ బాధితుడైన ఆయన్ను కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కడప 1వ పట్టణ పోలీస్ స్టేషన్లో సీఐగా నియమించారు. అలాంటి అధికారిని సామాజిక మాధ్యమాల్లో అసభ్య పోస్టులు పెట్టించిన వైసీపీ నేతలపై కేసు నమోదు చేసిన నేరానికి వీఆర్కు పంపడం తీవ్ర విమర్శలకు దారితీసింది. కడప స్పెషల్ బ్రాంచి వైసీపీ సానుభూతి పరులైన పోలీసు అధికారులతో నిండిపోయిందని, వీరిచ్చిన తప్పుడు సమాచారం మేరకే ఉన్నతాధికారులు రామకృష్ణ యాదవ్పై చర్యలు తీసుకున్నారని ప్రచారం జరుగుతోంది.